ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారణలు అని భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, భారత రామాయణ సూక్ష్మార్థములు చాలా చక్కగా ఉన్నవి. నిజముగా యోచించిన అంతకంటే వేరేమున్నవి? ఈ విధమైన భారత రామాయణములు నేటికి కూడా మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియముల మూలమున ప్రతి హృదయమునందు జరుగుతూనే ఉన్నవి. అదే విధముగా భాగవతము కూడా జరుగుతూనే ఉన్నదని తెలిపితిరి. అది ఎట్లు జరుగుతున్నదో దాన్ని కూడా కొంత సెలవిచ్చిన భారత భాగవత రామాయణముల మూడింటిని సూక్ష్మ రూపమున తెలుసుకొని ఆచరించుటకు ప్రారంభింతుము. కాన భాగవతమును సెలవీయండి. నాయన స్వామి, నాయన, భాగవతము ఈ భారత రామాయణముల వలె గుణరూపములతో ఉండదు. ఈ గుణము, ఇంద్రియము, మనస్సు, చిత్తము అన్నింటికీ అతీతమైన ఆత్మ యొక్క రూపములు, శక్తి సామర్థ్యములు, వాటి యొక్క లీలలు భాగవతం. అన్నింటికీ సాక్షిగా ఉన్నవాని అవతార కథలనే భాగవతము అంటాం. భక్తుడు: అతని రూపములేవి స్వామి? వారు ఆ రూపమితుడు కారణమేమి? స్వామి: నిజముగా చెప్పిన అతడు సర్వస్వరూపి. అతని రూపములకు హద్దు లేదు. కానీ ప్రకృతికి గోచరముగా నుండి చెప్పలేనన్నా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, మత్స్య, కూర్మ, వరాహ, వామన, నరసింహ, రామకృష్ణ అవతారములు లోక సృష్టి స్థితిలయముల కొరకు, దుష్ట శిక్షణల కొరకు ఆయా కాలములందు తాను ఏ ఏ రూపమున పోయినా తన సంకల్ప కార్యమును జయప్రదగనో తెలుసుకొని ఆయా రూపములను తాను సృష్టించుకును. ఆ కార్యము పూర్తిగా కానీ తిరిగి ఆత్మస్వరూపుడుగానే ఉండను. భక్తుడు: స్వామి, రామకృష్ణాదులు కూడాను దుష్ట శిక్షణ, శిక్ష పరిపాలన చేసిరు కదా. దీనిలో గుణస్వరూపములు ఉండట, భాగవతమున గుణములు లేకుండా ఏమి? స్వామి: గుణములకు అది ఆది అంతము ఉన్నది. ఆత్మకు ఆది అంతం లేదు. రామకృష్ణాదులు కూడా గుణస్వరూపములుగా లేరే. గుణములకు అతీతులుగా ఉండి గుణస్వరూపములను ఎట్లు వశపరచుకోవాలనో చూపించినారు. ముందు చెప్పిన రామాయణ భారతములకు ముగింపు ఉన్నది కదా. ఆ విధముగా భాగవతమును ముగింపే లేదు. అది భగవంతుని విషయములు తెలుపును. కాన భాగవతమని కూడా పేరు. భగవంతుడు ఆద్యంతరహితుడు కదా. ఏ యుగమున ఏ కార్యము నిమిత్తమై ఏ ఏ కాలములో వచ్చుచుండునో అట్టి అవతార రహస్యమును మాత్రము తెలిపినది భాగవతము. అనిత్యమై, అసత్యమై, అంతములు కలిగిన లోకనీతులను బోధించి సత్య, ధర్మ, శాంతి, ప్రేమలను చూపించి చేయించుటకై వచ్చినవి రామాయణ భారతములు. తెలిసినవా? భక్తుడు: అయితే భాగవతము మాకు అవసరమే ఉండదన్నమాట. స్వామి: పిచ్చివాడ, భాగవతమే సాధకులకు అవసరము. అందులోనే భగవంతుని నిజమైన మర్మములు, నిజమైన మహత్యములు, నిజమైన మార్గములు ఉన్నవి. రామాయణ భారతములు కొంతవరకు లౌకికమైన సహజ మానవులను ఉద్ధారము చేయుటకు నీతులు బోధించినవి. పరమాత్మని అనుగ్రహమునకు ఎట్లు పాత్రులకు చూపినవి. ఆత్మార్థమును తెలుసుకున్న వారు, పరమాత్మను తెలుసుకున్న వారు భాగవతమునే ప్రధానముగా పాటింతురు. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం స్టాండ్స్. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే